హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష అండి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ గురించి మనం తెలుసుకుందాము. సో అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే కనుక ఇది ఒక సైలెంట్ కిల్లర్ అనమాట. ఎలాంటి సైన్స్ లేకుండా, ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా వస్తుంది. ఒకసారి వచ్చింది అని అంటే కనుక నాన్ క్యూరబుల్ అండి, అంటే లైఫ్ టైం మెడిసిన్ వాడాలి అన్నట్టుగా చెప్తారు. ఓకే, అండ్ దీనివల్ల ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయా అని అంటే 100% ఉంటాయండి. ఇది మెయిన్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి, కిడ్నీ డిసీజెస్ రావడానికి అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది ఒకసారి హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది అని అంటే. సో ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అని అంటే కనుక హైపర్ టెన్షన్ అనేది మన బ్లడ్ ప్రెషర్ని ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా రైజ్ చేస్తూ ఉంటుందండి. దాన్నే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఇది ఎలా తెలుస్తుంది అని అంటే మనం మానిటర్ చేసుకున్నప్పుడు సో మన రీడింగ్స్ అనేవి ఎప్పుడు కూడా 120/80 ఉంటే కనుక ఇది నార్మల్ రేంజ్లో ఉంది అని, అండ్ ఎలివేటెడ్గా ఉంది అంటే 120 to 129 మధ్యలో ఉండి 80 అబోవ్ ఉంటే కనుక ఇది ఎలివేటెడ్గా ఉంది అని. హైపర్ టెన్షన్ స్టేజ్ 1 అంటే 130 to 139/80 to 89 మధ్యలో ఉంటే కనుక అది హైపర్ టెన్షన్ స్టేజ్ 1లో ఉందని అర్థం. అండ్ 140 అబోవ్ అండ్ 140/90 అబోవ్ ఉంది అంటే కనుక హైపర్ టెన్షన్ స్టేజ్ 2లో ఉందని అర్థం. సో ఎప్పటికప్పుడు మనం మన హై బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. హై బ్లడ్ ప్రెషర్ అనేది కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. లైక్ కొన్నిసార్లు ఎక్కువగా తక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్, అలాగే మన యాక్టివిటీ లెవెల్స్, మీల్ టైమింగ్స్ అంటే ఫుడ్ ఏ టైంకి తీసుకుంటున్నాము, ఫుడ్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ 3 కంపల్సరీ చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ హైపర్ టెన్షన్ రిస్క్లో ఉన్నామని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ప్రతి ఒక్కరు హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ రిస్క్లో ఉన్నట్టే అండి. మెయిన్గా ఎలా అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీలో ఉన్నారు అన్నా కానీ, ఫిట్నెస్ లెవెల్స్ పూర్గా ఉన్న, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న, అలాగే లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోయినా పూర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న, ఓకే డయాబెటీస్ కానీ, డిసిప్లిమీరియా, స్ట్రెస్, స్లీప్ ప్రాబ్లమ్స్, ఓకే సో ఇలాంటివన్నీ ఉన్నా కూడా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హైపర్ టెన్షన్ రిస్క్లో ఉన్నట్టు ఉంటే కనుక మనము ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక ఎప్పటికప్పుడు మన హెల్త్ చెకప్స్ అనేవి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, దాంతోపాటు మనకి ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ, ఓకే అలాగే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కానీ, అండ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ కానీ, ఓకే ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. హైపర్ టెన్షన్ అనేది ఎనీ అదర్ డిసీజెస్ని డెవలప్ చేస్తుందా అని అనుకుంటారండి. అవునండి, దానికి ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది అదర్ డిసీజెస్ని కూడా డెవలప్ చేస్తుంది. దీన్ని మనకి సెడెంటరీ హైపర్ టెన్షన్ అని అంటారు. హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి ఏదైనా స్పెషల్ డైట్ మెయింటైన్ చేయాలా అని అడుగుతూ ఉంటారండి. అవునండి, అంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే కనుక ఇది మంచి బెస్ట్ వే. లైక్ హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ డాష్ డైట్ అనేది హైపర్ టెన్షన్ని మెయింటైన్ చేసుకోవడానికి రికమెండ్ చేస్తూ ఉంటారండి. డాష్ మీన్స్ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. సో ఇది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మన హైపర్ టెన్షన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఫుడ్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి డాష్ డైట్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా డాష్ డైట్ మెయింటైన్ చేయాలి. లైక్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, పల్సెస్ ఇవన్నీ కూడా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తీసుకోవాలి. లైక్ అవకాడోస్, ఫ్లాక్ సీడ్స్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, ఓకే అండ్ అలాగే కొన్ని నట్స్ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి ఆయిల్ని మనం చాలా రెడ్యూస్ చేయాలండి. చాలా తక్కువ తీసుకోవడం చాలా మంచిది. లైక్ డైలీ 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ అంతకు మించి తీసుకోకూడదు. అండ్ అది కూడా లైక్ గ్రౌండ్నట్ ఆయిల్, సీడ్స్ ఆయిల్, ఏదైనా అవకాడో ఆయిల్ ఇట్లాంటివి తీసుకోవడం చాలా చాలా బెటర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లైక్ ఫ్యాట్స్, లో ఫ్యాట్ డైట్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ లో ఫ్యాట్ ఫిష్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, ఓకే ఇలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లో ఫ్యాట్ మిల్క్, లో ఫ్యాట్ కర్డ్, ఓకే ఇలాంటివి తీసుకోవడం. అండ్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి పొటాషియం అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, లీఫీ వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్ కొన్ని అలాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది.
సిక్స్త్ వన్ వచ్చేసి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తగ్గించుకుంటే బెటర్ అండి. లైక్ గీ కానీ బటర్ కానీ ఓకే, ఇలాంటివి తగ్గించుకుంటే చాలా చాలా మంచిది. అండ్ అలాగే బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకోవడం చాలా బెటర్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి సాల్ట్ కూడా చాలా రెడ్యూస్ చేయాలండి. లైక్ పర్ డే జస్ట్ 3 grams మాత్రమే తీసుకోవాలి. లైక్ ½ టేబుల్ స్పూన్ అలా తీసుకోవడం చాలా చాలా మంచిది. ఎయిత్ వన్ వచ్చేసి లైక్ మీకు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఏమైనా అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవడం చాలా బెటర్. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. నైన్త్ వన్ వచ్చేసి స్వీట్స్, షుగరీ ఫుడ్స్, ఏదైనా షుగరీ బివరేజెస్ ఏదైనా ఉన్నా కానీ అది తగ్గించుకోవడం చాలా బెటర్. అండ్ 10th వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కూడా స్టార్ట్ చేస్తే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా సాల్ట్, డైనింగ్ టేబుల్ పైన సాల్ట్ సర్వ్ చేయకపోవడం బెటర్. అండ్ అలాగే పికిల్స్, ప్యాకెట్ ఫుడ్స్, సాసెస్, జామ్స్, కెచప్స్, అలాగే కొన్ని సాసెస్ కానీ సూప్స్ కానీ ఓకే. అండ్ క్యాన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఓకే, చిప్స్, లేస్, అలాగే సాల్టెడ్ నట్స్, చీజ్ కానీ అలాగే పాప్కార్న్, చిప్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్. అలాగే కొన్ని బేకరీ ఫుడ్స్ ఓకే, బిస్కెట్స్, పఫ్స్, క్రీమ్ బన్స్ అని, అలాగే లేదంటే కేక్స్, పేస్ట్రీస్, బేకరీ ఐటమ్స్ ఏవి కూడా తీసుకోకపోవడం చాలా చాలా బెటర్. పఫ్స్ లైక్ వాఫిల్స్, డోనట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అవాయిడ్ చేస్తే బెస్ట్. అండ్ అలాగే స్మోక్డ్ ప్రాసెస్డ్ మీట్ కానీ, ఎగ్ యోక్ కానీ, అలాగే రెడ్ మీట్ ఓకే, ఫ్యాటీ ఫిష్, అలాగే ఇలాంటివన్నీ డైరీ ప్రోడక్ట్స్, ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్. అండ్ అంతేకాకుండా రీయూజింగ్ ఆయిల్స్ కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తూ బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో హైపర్ టెన్షన్ గురించి చూసాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఎవరికైనా హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, మంచి డైట్ కావాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.